హాయ్ అండి. వైవేర్ కాంపిటేటివ్ వరల్డ్ తరపున మీ అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక కొత్త కాన్సెప్ట్ అంటే అర్థమెటిక్ రీజనింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసి పిల్లలకి ఉపయోగపడే విధంగా ప్రతి క్లాసు చెప్పి వాళ్ళు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా స్టూడెంట్స్ అందరికి కూడా ఇంటర్ డిగ్రీ చదివే పిల్లలందరూ కూడా రీజనింగ్ క్లాసెస్ అర్థమెటిక్ క్లాసెస్ మాకు అర్థమయ్యే రీతిలో ఎవరైనా చెప్తే బాగుండని ఆలోచించి చాలామంది నన్ను అడిగారండి. వాళ్ళకి అనుగుణంగా అందరూ కోచింగ్కి వెళ్ళలేరు. కోచింగ్కి వెళ్ళకపోయినా సరే మనం యూట్యూబ్ ఛానల్లో మనం వైవేర్ కాంపిటేటివ్ వాళ్ళని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యి ఈ క్లాసెస్ అంటే మ్యాక్సిమం అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సరిపడే విధంగా నా వంతు ప్రయత్నంగా ప్రతి క్లాసెస్ మీకు అర్థమయ్యే విధంగా మీకు చెప్పడానికి ట్రై చేస్తానండి. మీరందరూ మంచిగా ఇందులో ఫాలో అయ్యి జాబ్స్ సాధించి మా వైవేర్ కాంపిటేటివ్ వాళ్ళకి మంచి పేరు తీసుకురావాలనేది మా కాన్సెప్ట్ అండి. ఇది పూర్తిగా ఉచితం అండి. దీనికి డబ్బులు అవి మేమేమో ఎంత కావాలో అంత కావాలి కొనుక్కోవాలి, ప్యాకేజీ కొనుక్కోవాలి అటువంటివి ఏం లేవు సార్. మేము వైవేర్ కాంపిటేటివ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తాం. దాన్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూసి ఆదరించి మీరు మంచి ఉన్నతమైన పొజిషన్ మీరు అందరూ ఎదగాలని కోరుకుంటూ అదే మా లక్ష్యం అండి. మీరు ప్రతి ఒక్కరు కూడా మనం చెప్పే క్లాసెస్ని శ్రద్ధగా విని షార్ట్ కట్స్ లాస్ట్లో చెప్తానండి. ఆ షార్ట్ కట్స్ని ప్రతిదీ కూడా కొన్నాటికి ఎప్పటికప్పుడే షార్ట్ కట్స్ చెప్తాను, కొన్నాటికి ఈ చిన్న టైం వేస్ట్ చేయకుండా షార్ట్ కట్స్ చెప్తానండి. మీరు అందరూ కూడా ఫస్ట్ రీజనింగ్ క్లాస్తో స్టార్ట్ చేస్తున్నాండి. అంటే ఫస్ట్ సింపుల్గా స్టార్ట్ చేసి తర్వాత హార్డ్గా పిల్లలకి అర్థమయ్యే రీతిలో నెమ్మదిగా స్పూన్ ఫీడింగ్ టైప్లో చెప్దామనే కాన్సెప్ట్తో నేను ముందు సింపుల్గా స్టార్ట్ చేస్తున్నానండి. మీరు అందరూ ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. 21/3/2025 ఫ్రైడే. కాన్సెప్ట్ ఏంటంటే ఈరోజు లెటర్ మిర్రర్ వాటర్ ఇమేజెస్ అండి. లెటర్ ఇమేజెస్, మిర్రర్ ఇమేజెస్ అండ్ వాటర్ ఇమేజెస్ అండి ఈరోజు కాన్సెప్ట్. చూడండి ప్రతి ఒక్కరు ఫస్ట్ పేజ్లో చూడండి. కొన్ని లెటర్స్ అప్లోడ్ చేశాను ఫస్ట్ పేజ్లో. ఇది సెకండ్ పేజ్ అండి. ఎవరు బట్టి పట్టద్దండి, షార్ట్ కట్ చెప్తాను. ఇది థర్డ్ పేజ్ అండి. 26 ఆల్ఫాబెట్స్ని కూడా మీకు సింపుల్గా రాసి అర్థమయ్యే రీతిలో అప్లోడ్ చేశానండి. థర్డ్ పేజ్ అండి ఇది. ఓకేనండి. ఇప్పుడు షార్ట్ కట్కి వెళ్దాం. ఇప్పుడు షార్ట్ కట్స్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏ ఒకటి తీసుకుందాం అండి. ఇప్పుడు ఇది లెటర్ ఇమేజ్ ఏ అయితే ఓకే అండి. లెటర్ ఇమేజ్ ఏ అయితే మిర్రర్ ఇమేజ్ ఇది పక్కకి తిరగబడుతుందండి. పక్కకి అంటే ఏని జస్ట్ ఇలా పక్క తిప్పండి. దీన్ని ఇలా ఇప్పుడు మన ఎడమవైపు పక్కన ఏ ఉంటే దీన్ని కుడివైపు తిప్పండి. అప్పుడు ఇది కూడా సేమ్ ఏ వస్తుంది. ఇలా ఎప్పుడైతే ఇలా తిరగబడిందో ఏని ఎలా తిరగబడితే ఏ వస్తుంది. ఇది మిర్రర్ ఇమేజ్. వాటర్ ఇమేజ్లో కింద నుంచి పైకి అంటే ఈ ఏని వాటర్ ఇమేజ్, ఇది లెటర్ ఇమేజ్ ఏ అయితే దీని వాటర్ ఇమేజ్లో ఏం చేయాలంటే తల కిందలో తిరగాలి. అంటే కింద నుంచి పైకి తిరగాలి. అప్పుడు ఏమవుతుంది ఏ. ఓకే, అర్థమైంది కదండి. షార్ట్ కట్ ఏంటంటే లెటర్ ఇమేజ్ని ఏని మిర్రర్ ఇమేజ్ కావాలంటే పక్కకి జస్ట్ ఇలా కుడివైపు పక్క ఇలా తలకి పక్కకి తిప్పాలి. తల కిందలుగా కుడివైపు పక్కకి ఇలా తిప్పితే అది మిర్రర్ ఇమేజ్. అదే ఏని కింద నుంచి పైకి, ఇప్పుడు మిర్రర్ ఇమేజ్ అయితే పక్కకి, కానీ వాటర్ ఇమేజ్లో తేడా ఏంటంటే కింద నుంచి పైకి అంటే అదే తల కిందలుగా కింద నుంచి పైకి తిప్పాలి. అప్పుడు ఏ కింద నుంచి పైకి తిరగబడితే ఈ విధంగా వస్తుందండి. మళ్ళీ బి తీసుకుందాం. బి తీసుకుంటే బీని మళ్ళీ ఏమన్నా నేను పక్కకి అంటే ఇటువైపు తిప్పమన్నాను. మిర్రర్ ఇమేజ్ ఏం చెప్పాను, బీకి మిర్రర్ ఇమేజ్ పక్క వైపు అంటే కుడి వైపుకి, కాబట్టి కుడి చేతి వైపు తిప్పుకుంటే ఇలాగ వస్తుంది బి. అదే బీని కింద నుంచి పైకి అన్న సేమ్ టు సేమ్ మామూలు బి కింద నుంచి పైకి తిరగబడుతుంది. అదే వాటర్ ఇమేజ్లో కింద నుంచి పైకి తల కిందలు కంటే బి. ఓకే అండి. నెక్స్ట్ మళ్ళీ సి తీసుకుందాం.
సి, లెటర్ ఇమేజ్ సి అయితే దీన్ని ఏం చేస్తున్నాం మళ్ళీ నేను చెప్పాను ఈ సీని మనకు కావాల్సిన మిర్రర్ ఇమేజ్ కాబట్టి ఏం చేయాలా ఈ పక్కకి అంటే కుడివైపు పక్కకి తలకిందులుగా అని చెప్పాను. ఇలా పక్కకి తిరగేయాలి. మిర్రర్ ఇమేజ్ ఎప్పుడు పక్కకి తిరగేయాలంటే ఈ విధంగా. అదే వాటర్ ఇమేజ్ కాలితే వాటర్ ఇమేజ్ మనకు కావాల్సిన వాటర్ ఇమేజ్ కాలితే ఏం చెప్పాను కింద నుంచి పైకి తిరగేయండి అంత తలకిందులుగా. కింద నుంచి పైకి తిరిగేస్తే ఈ విధంగా. ఓకే, అర్థమైందండి. మీకు డౌట్స్ వచ్చి చెప్తానండి, మీరు కామెంట్స్ పెట్టండి, నేను చెప్తాను. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్పేస్తున్నాను, డి. నెక్స్ట్ డి తీసుకుందాం. లెటర్ ఇమేజ్ డి అని చెప్పిన పక్కది చాలా సింపుల్, పెద్ద కష్టంగా. జస్ట్ ఇలా పక్క తిప్పాం కాబట్టి పక్కకి తలకిందులు కాబట్టి ఇలాగ వస్తుంది. మిర్రర్ ఇమేజ్ అంటే పక్కకి తిప్పాలి. అదే వాటర్ ఇమేజ్ కావాలంటే తలకిందులుగా అంటే కింద నుంచి పైకి తిప్పాలి. దీన్నే చూడండి, కింద నుంచి పైకి తిప్పుతున్నాను, కింద నుంచి పైకి ఇలా తిప్పుతున్నాను రోలింగ్. అప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇలా వస్తుంది. సేమ్ టు సేమ్ కింద నుంచి పైకి తిప్పినా ఎలాగా సేమ్ ఉంటుంది కాబట్టి అది డి సేమ్ వస్తుంది. ఓకేనండి, అర్థమైందండి. మీరు మొత్తం 26 ఆల్ఫాబెట్లు ఇలా ట్రై చేయండి. వాళ్ళు 26 ఆల్ఫాబెట్స్ ఇలా ట్రై చేయండి. ఎవరికి అర్థం కాకపోతే ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే అండి, మీరు ఎవ్వరు worry పడవద్దు. ఓకేనండి. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చెప్పమంటారా? చెప్తాను. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ కొద్దిగా టిఫికల్ ఉన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఉదాహరణకి ఏం తీసుకుందాం, పీ తీసుకుందాం. పీ చూడండి ఎలా ఉందో, దానికి మీకు కొంచెం అర్థమవుతుంది. పీని క్యూ తీసుకుందాం. 2 చెప్తే మీకు క్లారిటీ వచ్చేది. చూసారు కదా అందులో ఎలా ఉందో. షార్ట్ కట్లోకి వెళ్ళినప్పుడు నేను నోట్స్ మీద చెప్తున్నానండి, బోర్డు అది చెప్పలేదు, తర్వాత ట్రై చేద్దాం. ఇప్పుడు పీ తీసుకున్నాను చూడండి. లెటర్ ఇమేజ్లో పీ తీసుకున్నాను. ఈ పీని ఏం చెప్పి నేను పక్కకు తిరగండి అన్నాను. మిర్రర్ ఇమేజ్ కలితే ఏం చేయాలి, పక్కకు తిరగాలి. సేమ్ ఇంకో పక్కకు తిరగబడితే ఏమవుతుందండి, ఇలా వస్తుంది. అర్థమైంది కదండి. పీ. అదే తలకిందులుగా అంటే కింద నుంచి పైకి అంటే ఎలా వస్తుంది, దీన్ని కింద నుంచి పైకి రోలింగ్ చేయమన్నాను. ఇలా పెట్టి కింద నుంచి పైకి పీ. ఓకే అండి, క్లారిటీగా అర్థమైందా. నెక్స్ట్ క్యూ చూడండి. మన క్యూని మళ్ళీ ఏం చెప్పాను నేను, రివర్స్లో మిర్రర్ ఇమేజ్ కావాలితే పక్కకి తిరగండి అన్నాను. పక్కకి తిరిగేస్తే ఈ క్యూ ఇలా వచ్చి ఇది ఇలా తిరగబడుతుంది. ఓకే అండి, పక్కకి. అదే తలకిందులుగా అంటే క్యూ ఏమొస్తుందండి, కింద నుంచి పైకి కాదు, ఇదే క్యూ కింద నుంచి పైకి అంటే పైకి ఒత్తు ఇలా వస్తుంది. ఓకే అండి, అర్థమైందా. చూడండి క్లారిటీగా చెప్పాను చూడండి. ఏ లెటర్ ఇమేజ్ అయితే ఏని పక్కకి తిరిగేస్తే ఏ ఇలాగ వస్తుంది, తలకింద తిరిగేస్తే వాటర్ ఇమేజ్లో ఇలాగ వస్తుంది. మళ్ళీ లెటర్ ఇమేజ్లో బి ఇలాగ వస్తుంది. మిర్రర్ ఇమేజ్లో తిరిగేస్తే పక్కకి గారు తిరగేయాలి, బి ఇలాగ వస్తుంది. అదే వాటర్ ఇమేజ్లో అయితే తలకిందులు కాబట్టి బి. సేమ్ సి చూడండి. అదే లెటరు, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. పి అదేవిధంగా పి లెటర్ ఇమేజ్, మిర్రర్ ఇమేజ్, వాటర్ ఇమేజ్. క్యూ లెటర్, క్యూ మిర్రర్ ఇమేజ్, క్యూ వాటర్ ఇమేజ్. ఓకేనండి, మీకు అర్థం కాకపోతే ఇంకా చెప్పండి కామెంట్స్లో. నేను మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ ట్రై చేస్తాను. ఈ షార్ట్ కట్ ఫాలో అయితే మనం బట్టి పట్టడం అవసరం లేదు. అందరికీ థ్యాంక్స్ అండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్స్ అండి. లైక్లు కూడా కొట్టండి. థ్యాంక్ యూ సార్.